దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం నేను ఒక న్యూస్ చూశాను. ఈరోజు ఒక ఉదయాన్న ఒక వార్తను చూశాను. ఏంటి ఆ వార్త అంటే, ఒక ఎమ్మెల్యే కుమారుడు ఒక ఆమె ప్రేమించట్లేదని, ఒక ఆమె నన్ను ఇష్టపడట్లేదని, ఒక ఆమె నన్ను అస్సలు చూడట్లేదని కొన్ని దినాల నుండి ఆ ఎమ్మెల్యే గారి యొక్క కుమారుడు ఆ చెల్లెమ్మను వేధిస్తుండటం జరిగిన తర్వాత ఆ చెల్లెమ్మ వేదనలంతను భరిస్తూ కూడా ఎవరికి చెప్పేది కాదు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు చాలా చక్కటైన ఒక వ్యక్తిని చూసి వివాహం కొరకు నిశ్చితార్థము పెళ్లి చూపులు సమస్తం జరిగి పెళ్లికి సిద్ధమవుతూ ఉన్నది ఆ చెల్లెమ్మ పెళ్లికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఎమ్మెల్యే కుమారుడు ఆమె నాతో ఇంకా మాట్లాడదు, ఆమె నాతో ఇంకా ఉండదు, ఏం చేయదు, నన్ను పట్టించుకోవట్లేదని గత కొన్ని దినాల నుండి ఒక ప్లాన్ చేశాడు. ఏమిటి? ఆ అమ్మను ఎలాగైనా చంపేయాలి, ఎలాగైనా హతమార్చేయాలి, ఎలాగైనా తన భవిష్యత్తును పాడు చేయాలి, ఎలాగైనా ఆ చెల్లెమ్మ యొక్క పరిస్థితిని అంతా, జీవితం అంతా తలక్రిందులు చేసేయాలి అనుకుని ఒక యవనస్తుడు ఎమ్మెల్యే కుమారుడు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. వచ్చిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఆ చెల్లెమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బిడ్డ ఏం చేశాడంటే అన్నట్లుగానే తలుపులు తెరుచుకొని ఆమె దగ్గరకు వెళ్ళి తన యొక్క చేతిలో యాసిడ్ ఉంది, ఏముందట, అది ముఖం మీదకు జల్లి నోట్లో బలవంతంగా తాగించి కత్తితో పొడి చేశాడు. ఏం చేశాడు? పొద్దునే నేను లెక్సి న్యూస్ చూసేసరికి నాకు చాలా భయం వేసింది, చాలా బాధ అనిపించింది. ఎటు పోతుంది ఈ తరం అనిపించింది, ఎటువైపు ప్రయాణిస్తున్నారు ఈ యవ్వన బిడ్డలు అనిపించింది, ఎటువైపు ఈ లోకం ఎటువైపు ప్రయాణిస్తుందని చాలా భయపడ్డా ఆ న్యూస్ చూసిన వెంటనే. పాపం మా చెల్లెమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది కదా, అరే నాకు కొత్త జీవితం ప్రారంభం అవుతుంది, నేను ఒక ఇంటికి వెళ్ళబోతూ ఉన్నాను, నేను అక్కడ బ్రతకబోతున్నాను, ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. వారి తల్లిదండ్రులు కూడా, అమ్మో నా కుమార్తెను పెళ్లి చేసి ఒకరి చేతిలో పెట్టబోతూ ఉన్నాను, నా కుమార్తెను పెళ్లి చేసి మరొక ఇంట్లోకి పంపించబోతూ ఉన్నాను, చాలా ఆనంద సమయాల్లో కూడా ఈ దుఃఖకరమైన సంఘటన ఎదురవటం అనేది అందరికీ దుఃఖకరం. హల్లెలూయా. చూడండి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంటున్న వారి పిల్లలే సరిగ్గా లేరు. మరి నీకు నాకు ఏ స్థాయి లేదు, నీకు నాకు ఏ స్థితి లేదు, నీకు నాకు గొప్పగా చెప్పుకోవటానికి మన తల్లిదండ్రులు జాబ్ హోల్డర్స్ కూడా కాదు, వ్యవసాయం చేసుకునేవారు. మనం అంత జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండకూడదా? వాళ్ళకే జరిగినప్పుడు నీకు నాకు జరగదా? వాళ్ళకే జరుగుతున్నప్పుడు నీకు నాకు సంభవిస్తుంది. ఇవన్నీ ఎదుర్కొంటాం. ఎప్పుడో తెలుసా? నువ్వు మాట జారినప్పుడు. ఎప్పుడు? నువ్వు మాట జారినప్పుడు, మాట ఇచ్చినప్పుడు. మనం ఎవరికి మాట ఇవ్వకూడదు, ఎవరికి మాట జారకూడదు. సేఫ్గా ఉండాలంటే మనం మాట ఇచ్చి మాట జారిపోయి మన జీవితాలని కోల్పోతూ ఉన్నాం. మనం అది చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు ఈ ప్రస్తావన మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, ఎందుకు ఈ ప్రస్తావన మీ ముందుకు పెడుతున్నాము అంటే, ప్రతి ఒక్క తరములో ఉంటున్న వారికి కళ్ళు అనేవి సరి కనిపించట్లే. దేవుని వాక్యం చెప్తుంది, కళ్ళు నెత్తికెక్కిన తరము కలదు అని సామెతల గ్రంథంలో మాట ఉంటుంది. ఏం తరమట? కళ్ళు నెత్తికెక్కిన తరం. ఈ తరములో వాయు వరుసలు ఉండవట. ఈ తరములట ఏముండదంటే ఏ రిలేషన్స్ ఉండవట. ఈ తరములు ఏముండదంటే ఎటువంటి హద్దులు, ఎటువంటి సరిహద్దులు లేకుండా వెర్రితనంగా జీవించే తరము కలదని భక్తుడైన సొలొమోను తెలియపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? కళ్ళుకు నెత్తికెక్కిన తరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం తరం అట? కళ్ళు నెత్తికెక్కిన తరం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మొద్దు. నమ్మే కాలంలో మనం లేము. ఒకప్పుడు మాట ఇస్తే నమ్మకం ఉండేది, ఒకప్పుడు మాట చెప్తే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు మాట ఇస్తే తప్పే కాలంలో ఉంటూ ఉన్నాం. మనం మాట ఇస్తే తప్పే కాలంలో ఉంటున్నాం.
మనం మాట మీద నిలబడే కాలంలో లేము. మనం మాట మీద ప్రయాణించే కాలము లేదు. అప్పుడు ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడంటే ఆ మాట కోసం ఎప్పుడు ఎదురు చూసేవారు. ఆ మాటే ఫైనల్ అనుకునేవారు. ఆ మాటే చివరి అనుకునేవారు. కానీ ఈ రోజులో పక్కోడే మాట ఇచ్చినా నీతో కలిసి తిరుగుతున్న కూడా ఆ మాట మీద నమ్మకంగా ఉంటున్నా లేని రోజు. హల్లెలూయా. మాట అసలు ఎవరిని నమ్మకూడదు. మనం నమ్మాల్సింది యేసును మాత్రమే. హల్లెలూయా. మనం నమ్మాల్సింది మన కొరకు ప్రాణం పెట్టిన యేసును మాత్రమే. ఎందుకంటే ఆయన మాటట గతించదట. ఆయన మాటట నిరంతరము నిలిచి ఉండే మాట కనుక. హల్లెలూయా. ఈ ప్రస్తావన మీకు తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా? మీరు గ్రహించాలని తల్లిదండ్రులుగా మీరు కూడా గ్రహించాలి. ఎందుకో తెలుసా? యవ్వన బిడ్డలు మన చేతుల్లో మన యొక్క చేతులారా పెరుగుతున్న బిడ్డలు పెద్ద అయ్యేసరికి ఎటువంటి ఆలోచనలు కలిగి జీవిస్తున్నారో మనం కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి. ఏ బిడ్డ అయితే, ఏ యవనస్తుడైతే, ఏ యొక్క కుమారుడైతే, ఏ యొక్క కుమార్తెడైతే దేవుని వాక్యం చేత నిలబడతాడో, దేవుని వాక్యం చేత ఎదుగుతాడో వాడు కనీసం కూడా ఇలాంటి ఆలోచనలు కూడా వారి మైండ్లోకి రాదు. దేవునికి భయం కలుగును గాక. మాకు బైబిల్ చదివితేనే బువ్వ పెట్టేవారు. స్కూల్ నుండి వచ్చి బైబిల్ చదివి ప్రార్థన చేస్తేనే బువ్వ పెట్టేవారు, లేకపోతే పెట్టేవారు కాదు. ఈ జనరేషన్లో అయితే మాత్రం అది చదివినా చదవకపోయినా పెట్టేస్తున్నారు తల్లిదండ్రులు. నేను ఎందుకు చెప్తానో తెలుసా? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పాలి. ఆ త్రోవ ఎక్కడ దొరుకుతుందంటే వాక్యంలోనే దొరుకుతుంది. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, కళ్ళు నెత్తికెక్కిన తరం కలదని దేవుని వాక్యం చెప్తుంది. ఈ తరంలోట అసలు ఏమీ తెలియదట. ఈ తరానికి కళ్ళు ఇక్కడ ఉంటే చూడటానికి, మరి ఇక్కడ ఉంటే చూడగలమా? అదే కళ్ళు ఇక్కడ తరం ఉంటే మాత్రం మనం మాటలు ఇచ్చేస్తాం. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, విజయ్ గడికి ఇచ్చినట్లే కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు నమ్మి ఒకరి దగ్గరికి వెళ్తారు, నమ్మి ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తారు. కళ్ళు నెత్తికెక్కిన తరం కదా. ఫ్రెండ్షిప్ అయినంతవరకు బాగానే ఉంటుంది. ఫ్రెండ్షిప్లో చిన్న మనస్పార్థాలు వచ్చాయనుకో, నేను ఎలా చంపుదామా అని చూస్తూ ఉంటారు, నేను ఎలా పాడు చేద్దామనే చూస్తూ ఉంటారు, నేను ఎలా ముంచేయాలనే చూస్తూ ఉంటారు. అదే వీటన్నిటి నుండి నువ్వు తప్పించుకోవాలి, వీటన్నిటి నుండి నేను స్వేచ్ఛగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఎవరికి ఏ మాట ఇవ్వకూడదు. నువ్వు ఎలా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి. దేవుడు ప్రశాంతంగానే ఉండమంటున్నాడు. దేవుడు ఒరే నువ్వు సకల టెన్షన్లు పడిపోయి ఉండకరా, నువ్వు దేవుని వాక్యం చేత విని సమాధానంగా నెమ్మదిగా ఉండు అంటున్నాడు. ఈ రోజులో ఎవరికి సమాధానం లేదు, ఎవరికి నెమ్మది లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్, ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచన, ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ, ఎప్పుడు చూసినా ఏదో ఒక చింత. ఇవన్నీ ఎందుకురా బాబు మాకు కలుగుతున్నాయి అంటే మనం ఎక్కడున్నామంటే కళ్ళు నెత్తికెక్కిన తరంలో ఉన్నాం. హల్లెలూయా. రగ్గు కప్పేసుకొని ఎవ్వరు కనిపించకుండా చేస్తూ ఉంటాం కొన్ని సీక్రెట్స్. ఎందుకంటే ఈ పొద్దున్న చూసిన ఈ న్యూస్ను బట్టి నాకు చాలా బాధ, కోపం వస్తూ ఉంది. ఏంట్రా ఇది అని. పాపం ఒకరి జీవితాన్ని నాశనం చేయడానికి మనం ఎవరిమి? ఒకరి బ్రతుకును డిసైడ్ చేయడానికి మనం ఎవరిమి? ఒకరి యొక్క జీవిత విధానాన్ని చూసి వారిని డిసైడ్ చేయడానికి మనం ఎవరిమి? మనకు ఆ రైట్స్ ఉన్నాయా? మనం కన్నామా? మనం ప్రేగు తెచ్చుకుని పుట్టాడా? లేదు కదా. ఇవన్నీ జరగకుండా మనం ఎలా డిసైడ్ చేసేసుకుంటాం? మనం ఎలా ఇతరుల మీద డిసైడ్మెంట్ చేస్తూ ఉంటాం? కనుక దేవుని బిడ్డలారా గమనించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. హల్లెలూయా. నేటి దిన వాక్యాన్ని మనము ముందుకు సాగిపోదాం. కీర్తనల గ్రంథము 4:4. కీర్తనల గ్రంథం హల్లెలూయా. జాగ్రత్తగా చదివారా? భయమునందట పాపం చేయకూడదట. భయమునంది. కొంతమంది భయంతో పాపం చేసేస్తారు. వీడు నన్ను ఏంటంటే చేసేస్తారేమో అని ఒప్పేసుకుంటూ ఉంటారు. కొంతమంది భయపడుతూనే పాపంలోనికి దిగుతూ ఉంటారు. మనం ఈ అధ్యాయంలో, ఈ వచనంలో
2 విషయాలు మీ ముందుకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. అక్కడ మీరు అని ఉంది చూసారా, మీరు అని ఉందా, దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకోండి, దాన్ని ఖచ్చితంగా రౌండ్ ఆఫ్ చేసుకోండి. మీరు భయము నొందకుండా, భయము నొంది, మీరు భయము నొంది పాపము చెయ్యకుడి. మీరు అంటే ఎవరు అంటే మనం. ఈ పాపంలోనికి ప్రవేశించకూడదంటే, ఈ పాపపు అంచుల్లోనికి మనం వెళ్ళకూడదంటే కొన్ని విషయాలు మన జీవితంలో ఉండాలి. మీరు పాపము చేయకుండా, మీరు పాపంలో ప్రవేశించకుండా, మీరు పాపం గుండా మీ జీవితాలను నాశనం చేసుకోకుండా ఉండాలి అని అంటే కొన్ని విషయాలు మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. ఈ వచనంలో పాపం కొరకు చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. కొంతమంది తెలిసి పాపం చేస్తూ ఉంటారు, కొంతమంది తెలియకుండా పాపము చేసేస్తూ ఉంటారు, కొంతమంది భయంతో పాపానికి బానిసలైపోతూ ఉంటారు. కొంతమంది ఒరే నువ్వు కానీ ఈ మాట చెప్పకపోతే నిన్ను ఖచ్చితంగా ఏదో చేస్తాను అంటే ఆడు ఖచ్చితంగా ఏ మాట చెప్పకూడదు ఆ మాట చెప్తాడు. భయంకి చెప్తాడు కదా. ఏ అమ్మాయి నువ్వు కానీ నాకు మాత్రం ఓకే చెప్పలేదా, దూకి చేస్తా అన్నప్పుడు చెప్పదా? అది నిజంగా చెప్పినట్ల, భయానికి చెప్పినట్ల? చెప్పండి. భయానికి చెప్పినట్లు, నిజం చెప్పినట్ల? ఇదిగో నువ్వు కానీ ఈరోజు నా రూమ్కి రాలేదా, నీకు పేక నొక్కి చంపుతా చెప్తారా లేదా? వెళ్తారా వెళ్ళరా? ఒరే రారా, నువ్వు తాగడానికి రాలేదా, మొన్న నువ్వు అక్కడ చేసిన పని మీ నాన్నతో చెప్తా అన్నప్పుడు వెళ్తారా వెళ్ళరా? అది స్వచ్ఛంగా వెళ్ళినట్ల, భయానికి వెళ్ళినట్ల? భయముతో మనం పాపం చేయకూడదు. అసలు పాపమే చేయకూడదు. దేవుని వాక్యం చెప్తా ఉంది. మీరు భయము నొంది పాపము చేయకూడదని అంటే మీరేం చేయాలి అన్న కొన్ని విషయాలు మనం చూసుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం అదే కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో మాట ఉంటుంది. హల్లెలూయా. దేవునికి హల్లెలూయా. మొదటి ఈ భాగంలో మొదటి లైన్లో మనం చూసుకుంటే, మనము భయము నొంది పాపం చేయకూడదని అంటే మనలో ఏముండాలంటే యెహోవాను సేవించే గుణం ఉండాలి. ఎవరిని సేవించే గుణం ఉండాలా? యెహోవాను ఆరాధించే గుణం ఉండాలా? యెహోవాను సేవించే మనస్సు ఉండాలా? యెహోవాను ఆరాధించే మనస్సు ఉండాలా? యెహోవాను ఎల్లప్పుడూ స్తుతించేవాడిగా మనం ఉంటే భయం వచ్చినా, ఆపద వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనం పాపం చేయటానికి ముందడిగి హల్లెలూయా. మనం పాపం చేయటానికి ఆ పాపంలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మనలో ఏముండాలంటే నేను మనం అందరూ కూడా యెహోవాను సేవించే వరకు ఉండాలి. ఎవరిని సేవించే వరకు ఉండాలట? ఎవరిని సేవించే వరకు ఉండాలట? పొద్దున్న లెగ్గానే ముందు దేవుని స్వరం వినాలి. దేవునికి నువ్వు మొరపెట్టాలి. ప్రభా ఈ దినం ఇచ్చావు, నీకు వందనాలు. ప్రభా కాలేజీకి వెళ్తా ఉన్నా, చదువుకోవడానికి వెళ్తా ఉన్నా. ప్రభా ఇప్పుడు 10 గంటలకు క్లాస్కి వెళ్ళాలి, నాకు వినగలిగిన మనసు నేను నేర్చుకోవటానికి సహాయం చేయ ప్రభా అన్నాను. ప్రభా ఈరోజు కాలేజీకి వెళ్తున్నా, ఎవరి యొక్క దుష్టపు చూపు నా మీద పడకుండా నన్ను కాపాడు ప్రభా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కానీ మనం ఏమని ప్రార్థన చేస్తామో తెలుసా? ఫలానోడు నాకు నచ్చాడు, ఫలానోడు నేను ఇష్టపడుతున్నా, ఆడితో నాకు పెళ్లి కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నా. అందుకనే మనము చస్తా ఉన్నాం. ఏమి సరే అంతేనా? నీకు లెటర్లు వచ్చినట్లుగా రాలేదా? దేవునికి మహిమ కలుగుతుందా? హల్లెలూయా. కొంతమంది యవ్వన బిడ్డలు ఉండేవారు, మీ సీనియర్స్. వారు కాలేజ్కి వెళ్ళినప్పుడు కొన్ని లెటర్స్ వచ్చాయి వాళ్ళకి. నువ్వు లేకపోతే ఏదో అయిపోతా, ఏదో ఎన్నో లెటర్లు నాకు వచ్చి చెప్పేవారు, నాకు ఇచ్చేవారు కూడా. వాళ్ళు ఏమనేవారు తెలుసా? ఒరు బాబు, నాకంటే ఒక అన్నున్నాడు, ఆ నెంబర్ ఇస్తే నాతో మాట్లాడాడు, ఓకే అంటే నేను ఓకే అన్నాడు. దేవుని బిడ్డలారా, అలా అనుకోకుండా ఒకరికి నా నెంబర్ ఇచ్చారు. 2 రోజులు ఎంతో వాడితో మాట్లాడడం అన్నీ జరిగాయి. అది కాదురా అనడం జరిగింది. ఆడేమో మీరు ఒప్పుకుంటే అలా ఏమో అన్నాడు. మొత్తానికి ఊసి పటాస్ చెల్లమ్మను వదిలేసి వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రేమ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు భయం నుండి పాపం చేయకూడదంటే నువ్వేంటి? యెహోవాను సేవించే గుణం ఉండాలి, యెహోవాను ఆరాధించే మనసు ఉండాలి. ఎప్పుడు లెగిస్తున్న ప్రభువే ఆలోచనగా బ్రతకాల. ఎప్పుడు చేసినా కూడా నా ప్రభు ఏం చెప్తున్నాడు, నేను ఏం చేస్తున్నాననే తపనతోనే మనం జీవించాలి. నా ప్రభు ఇది వద్దంటున్నాడు కదా, నేను దాని వైపు వెళ్ళను, నేను ఇటే నా దేవుడు ఎటు చూపిస్తే అటే ప్రయాణిస్తాననే గుణం కలిగి నువ్వు ఉంటే పాపము నువ్వు చేయలేవు, పాపము నువ్వు చేయలేవు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవునిని సేవించే మనసు నీకు ఉండాలి. రెండవది చూద్దాం, 33వ అధ్యాయం 8వ వచనం. లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండోదిగా ఏం చేయాలంటే, మొదటిగా సేవించే మనసు ఉండాలా. రెండోదిగా నీ మనసును ఆయన యొద్దకు నిలిపేవాడిగా ఉండాలి. ఎలా ఉండాలంట? ఎవరి యొద్దకట? నీ మనసు దేవునికి ఇచ్చేయాలి. ఎవరికి ఇచ్చేయాలా? పక్కింటోడుకో, ఎదురింటోడుకో, ఎక్కడో కూడా కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ మనసు దేవునికి ఇవ్వాలా, నీ హృదయము దేవునికి ఇవ్వాలా. నీ హృదయము, నీ యొక్క మనస్సు సమస్తమును నీ మీద అధికారం ఎవరికి ఉండాలంటే దేవునికి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అధికారం ఎవరెవరికో ఇస్తూ ఉంటాం. మన అధికారము ఎవరెవరికో ఇస్తూ ఉంటాం. చాలాసార్లు చెప్తూ ఉంటాను మీ అందరికీ. ఏంటో తెలుసా? నువ్వు వేసుకున్న డ్రెస్ నీ చాయిస్ కాదు, నీకు ఫోన్ చేసిన చాయిస్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసుకున్న కటింగ్ నీ చాయిస్ కాదు, నీకు ఫోన్ చేసి చెప్తున్నావు చాయిస్. దేవునికి మహిమ కలిగిన. ఈమె రెడీ అవ్వకముందునే ఫోన్లు వస్తాయి, ఆ డ్రెస్ వేసుకోవచ్చు కదా, నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా, ఆ బట్టలు వేసుకుని రావచ్చు కదా, నువ్వు చాలా బాగుంటావు. ఫోన్ చేస్తావు, ఇదిగో నా డ్రెస్ ఇలా ఉంది చూడు, ఫోటో బాగుంది. అది ఆడ బాగాలేదంటే వెంటనే. ఇప్పుడు నీ మనసు ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? ఎవరో చేయంటున్నారు, దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర ఉందా మనసు? దేవుని దగ్గర ఉందా? మనసు ఎవరి దగ్గర ఉందట? వేరే వాళ్ళ దగ్గర ఉంది. ఆడ తినమంటే తింటావు, ఆడ పడుకోమంటే పడుకుంటావు, ఆడ నీళ్ళు తాగడం, అన్ని ఎంక్వైరీలు అన్నీ వీళ్ళిద్దరి మధ్య జరుగుతాయి. కానీ ఏ రోజైనా దేవునికి నీ మనసు అప్పచెప్పినప్పుడు ఆయన ఏమడుగుతున్నాడో నువ్వు ఒకసారి గ్రహించావా? హల్లెలూయా. జీవితాలు పాడైపోతున్నాయంటే, బ్రతుకులు నాశనం అయిపోతున్నాయంటే, మన పాపం కూడా ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉన్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? ప్రియా యవనస్తులా, కుటుంబీకులారా, గ్రహించండి. మనము ఆయన యందు మనసు నిలిపేవారుగా లేవు. ఎవరి యందు? ఎవరి యందు? ఎవరందు? ఎవరందు? పక్కింటోడందు కాదు. దేవునికి మహిమ కలిగిన గాక. మనమట భూలోక నివాసులందరూ కూడా ఆయన అందే మనసు నిలపాలి, ఆయన అందే ఉండాలి. అది దేవుడు నిర్ణయించిన నిర్ణయం. హల్లెలూయా. నీ మనసు ఆయన ఎందుకు నిలపలేదు కనుక నీ కొరకు చనిపోవడానికి సిద్ధపడ్డాడు ఆయన. నీ మనసు ఆయనకు దూరంగా ఉంది కనుకే నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? ప్రాణం పెడితే అయినా నీ మనసు నా వైపు తిరుగుతాదేమో అని ఆశపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చిత్రహింసలు చేశారు తెలుసా ఆయన్ని? ఆయన కొడతా ఉంటే, ఆయనకు ముళ్ళ కిరీటం పెడతా ఉంటే, ఆయనకి ముళ్ళ కప్పులు ఎందుకు నడిపిస్తూ ఉంటే, ఆయన సిలువ ఆయనే మోసుకుంటూ ఆ రక్తం ఏర్లై పారుతున్నప్పుడు కూడా ఆయన ప్రయాణమై నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు తెలుసా? నీ మనసు ఆయన వైపు పెడతావని, నీ హృదయం ఆయన వైపు పెడతావని, నీ మీద అధికారం ఆయన మీద పెడతావని. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ యొక్క శరీరం అధికారము, నీ యొక్క మనసు అధికారము, నీ యొక్క జీవిత అధికారం వేరే వాళ్ళ మీద పెడితే అది వేరే వాళ్ళ చాయిస్ అయిపోద్ది. కానీ నీ మీద అధికారం ఎవరికి ఉండాలంటే యేసుకే ఉండాలి. యేసుకే. చూడండి, నీ ప్రాణం తీయటానికి ఎవరికి అధికారం లేదు, ఆయనకు తప్ప, ఆయనకు తప్ప. కానీ మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళ మీద మన అధికారం ఇవ్వడం బట్టి మనకు మనం ఊరేసుకుని చేస్తూ ఉంటాం. మన ప్రాణం మనకు తీసుకునే హక్కు ఉందా? మనకు ఉందా? ఉందా? ఇతరుల ప్రాణం తీసే హక్కు మనకేమైనా ఉందా? లేదు. మన ప్రాణము పోవాలన్నా, మనం జీవించాలన్నా, మనం బ్రతకాలన్నా మన మీద అధికారం ఎవరికి ఉండాలంటే ఆయనకు మాత్రమే ఉండాలి. నువ్వు ఏం తినాలన్నా, ఏం చేయాలన్నా, ఎలా ఉండాలన్నా, ఎలా బ్రతకాలన్నా
దాని మీద సమస్త అధికారం ఎవరికి ఉండాలంటే యేసుకే. ఎవరికి ఉండాలి? యేసుకే. యేసు అంటారు, యేసు ప్రభు వారు అంటారు, ఇదిగో నేను ప్రభువా, నా మీద అధికారం నువ్వై ఉంటే నేను పాపం చేయటానికి, పాపం దగ్గరికి వెళ్ళటానికి నాకు అవకాశమే ఉండదు. ఆయన మీద అధికారం ఉంటే. ఒకవేళ ఆయన మీద అధికారం లేకపోతే మాత్రం ఎల్లప్పుడూ పాపంలోనే బ్రతుకుతూ ఉంటాం, ఎల్లప్పుడూ పాపంలోనే జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు భయము నుండి పాపం చేయకూడదు అని అంటే మొట్టమొదటిగా నువ్వు ఏం కలిగి ఉండాలంటే యెహోవాను సేవించే మనసు ఉండాలా. రెండోది ఆ మనసే యేసు వైపు నిలిపేవాడిగా ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడోది విషయాన్ని చూద్దాం. కీర్తనలు 119 అధ్యాయం 161 వచనంలో ఇంకో మాట ఉంటుంది. అధికారులు అయినను హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకి చెప్తాం హల్లెలూయా. నేను ఎన్నిసార్లు హల్లెలూయా అన్నా కూడా మీ చేతులు పైకే రావాలి. అర్థమవుతుందా? చేతులు ఇరిగిపోయినోడ్లాగా, చేతులు లేనోడ్లాగా కింద నుంచుకోకూడదు. అది దేవునికి ఇష్టమైనది కాదు. మనం దేవుణ్ణి ఎప్పుడు గౌరవిస్తామంటే దేవుని స్తుతించేటప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో లేపడాలి. ఆటోమేటిక్గా మన శరీరమో హల్లెలూయా. చూసారా? ఇగో ఈ గుంపుకి లేగలేదు, ఇక్కడ కొంతమందికి లేగలేదు. నాకు తెలుసు చేతులు విరిగిపోయాము, ఇవి చేతులు పని చేయట్లేదు, చల్లం లేదు. ఇక్కడ చూడండి రా, గట్టిగా పట్టేసుకొని తిమ్మిరెక్కిపోయిన తర్వాత చెయ్యి లేగదు కదా. పని చేద్దాం, చెయ్యి పని చేయదు కదా. కొద్ది నిమిషాలు పడుతుంది పని చేయలేదు. జుమ్ 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 అవుతుంటే అవుతుంటారు. కొంతమంది కాళ్ళు తిమ్మిరెక్కిపోతుంటే నడవలేక అవుతుంటారు కదా. అలాగైపోయి మీ చేతులు ఎలాగైపోయి అంటే అలాగే అయిపోయాయి, తిమ్మిరెక్కిపోయాయి. దేవుని కొరకు లేవట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది, మీరు భయము నొంది పాపం చేయకూడదంటే ఏముండాలో తెలుసా? నీలో వాక్య భయం ఉండాలి. ఏముండాలరా? ఆ వాక్య భయం ఎక్కడ ఉండాలంటే నీ హృదయంలో ఉండాలా. నీ హృదయంలో వాక్య భయము నీలో లేకపోతే నువ్వు ఖచ్చితంగా పాపం చేస్తావు. ఉదాహరణకి పాపం చేయటానికి నీ స్నేహితులు నిన్ను పిలుస్తున్నారనుకో, నీ స్నేహితులు నిన్ను ఆహ్వానిస్తున్నారనుకో, నీ స్నేహితులు రా పాపం చేద్దామని పిలుస్తూ ఉన్నప్పుడు నీలో వాక్య భయం లేకపోతే ఏం చేస్తావు తెలుసా? వెళ్ళిపోతావు. ఏమీ ఆలోచించకుండా వెళ్ళిపోతావు. అదే వాక్య భయం కలిగిన వాడు ఎందుకు పిలుస్తున్నారు, ఎందుకు రావాలి, కారణం ఏంటో చెప్పండి రా అని అడుగుతారు. అడగడమే కాదు, వాళ్ళు చేస్తున్న పని దేవుడు వీరికి ముందే ప్రేరేపిస్తాడు. వాక్య భయం ఉన్నాడు, నేను అలాంటి స్థలాలకు రాను, నేను అలాంటి వాటి దగ్గరికి రాలేను, నేను అలాంటి వాటితో కలిసి ఉండలేను. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుల సభలో పాపులు. అది నీతిమంతుల సభ కాదురా విజయ్, అది పాపుల సభ. అది పాపుల సభ. ఆ పాపుల సభలో పాపులంటే ఎప్పుడు ఇలా పిలుస్తూనే ఉంటారు, ఇలాగా పిలుస్తూనే ఉంటారు. కానీ యేసు ప్రభువారు మాత్రం తన వాక్యం చేత నిన్ను వెనక్కి లాగుతానే ఉంటాడు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? ఇలా కట్ చేసుకుని వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య భయం నీ జీవితంలో ఉండాలి. ఏముండాలట? దేవుని వాక్య భయము నీ జీవితంలో ఉండాలి. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, దేవుని ప్రేరేపణ నాకు కలుగుతుంది. ఇదిగో మీరు భయపడిపోయి పాపం చేసేవాడిని కాదు. ఎందుకంటే నా జీవితంలో దేవుని వాక్య భయం నాలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో అనేకమైన స్థలాలు, అనేకమైన దుష్క్రియలు నీలో ఉంటున్నాయంటే నీలో వాక్య భయం లేదు. అందుకనే సరిగ్గా పడుకోవట్లే, అందుకనే నువ్వు సరిగ్గా జీవించట్లే, అందుకనే మీ తల్లిదండ్రులు కనిపించకుండా పాపం చేయాలని ఎగబడిపోతున్నావు, అందుకనే నువ్వు దేవుని దృష్టి కళ్ళు కప్పేసి పాపం చేయాలని ఎటుపడతాడు పారిపోతావు. ధైర్యంగా ఏ పని చేయలేకపోతున్నావు, ధైర్యంగా ఏ పని కూడా నువ్వు చేయలేవు. ధైర్యవంతుడు ఎలా చూస్తాడు? స్టిఫ్గా చూస్తాడు కదా. ధైర్యవంతుడు అంటే తప్పు చేయనోడు. ఇప్పుడు తప్పు చేసినోడు, తప్పు చేయలేనోడు వచ్చారా మాస్టర్ దగ్గరికి, తప్పు చేయలేనోడు పరిస్థితి ఎలా ఉంటుంది? ధైర్యంగా నేను చేయలేదు సార్ అంటాడు కదా. అంటాడా? తప్పు చేసినాడు భయపడు,
నేను చేయలేదు సార్ అంటాడా లేదా? అనట్లేదా? చేయలేను, నేను చేయలేదు సార్, నేను నాకెందుకు సార్ ప్రశ్నిస్తున్నాను, నేను చేశానండి అంటారు కదా. చేసినాడు ఆడి మీద మొప్పడం, ఈడి మీద మొప్పడం, భయానికి తిరుగుతా ఉంటాడు. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో మీ అందరి మొక్కలు నేను చూస్తుంది ఏంటో తెలుసా? మీరు తప్పు చేసిన వాళ్ళలాగే కనిపిస్తున్నారు నా జీవితంలో. హల్లెలూయా. ఎవరు కూడా ధైర్యవంతులుగా లేరు, ఎవరు కూడా ధైర్యంతో పాపాన్ని ఎదుర్కోవటానికి ముందుకు రాట్లే. మనం ధైర్యంతో పాపాన్ని ఎదుర్కోవాలి. హల్లెలూయా. నేను పాటించే ఒక విషయం చెప్తానే. నేను స్నానం చేసి మోకాలేసి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేటప్పుడు నేను ఏమనుకుంటాను తెలుసా? ప్రభువా, నేను బయటికి వెళ్తున్నా, పనులు నిమిత్తము పరిశుద్ధంగా జీవించడానికి నేను ప్రయత్నం చేస్తాను, నాకు సహాయం చేయ ప్రభు అంట. నేను ప్రయత్నం చేస్తాను ప్రభు, నాకు సహాయం చేయ ప్రభు. నేను స్టిఫ్గా నిలబడాలనుకుంటున్నాను ప్రభు, నాకు సహాయం చేయి, నువ్వు నాకు సహాయం చేయి అని ప్రభు యొక్క సహాయాన్ని నేను అడుగుతాను. ఎందుకు తెలుసా? ఆయన సహాయం మనకు ఉంటే మనము పాపం జోలికి పోము. హల్లెలూయా. మొట్టమొదటి మీరు భయం నుండి పాపం చేయకూడదంటే మొట్టమొదటి ఏముండాలంటే యెహోవాను సేవించాలి. రెండవదిగా సేవించే మనసు ఉండాలి. రెండవదిగా మీరు భయం నుండి పాపము చేయకూడదనంటే మీరు ఏం కలిగి ఉండాలట? సేవించిన ఆ యేసు వైపు మీ మనసును నిలపాలి. మూడవదిగా మీరు భయం నుండి పాపం చేయకూడదంటే మీ హృదయంలో వాక్య భయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలకు ప్రాణం ఉంది, జీవం ఉంది కనుక మీరు అలా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిది ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం. టకటకమని తీయాలి. నేను వేరే చోటకు మళ్ళీ ప్రార్థన కూడికి వెళ్ళాలి. రైట్, సభ స్తోత్రం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాటలేకుంటున్నట్లు దాని తరంగములు చదవమ్మా. అవి ప్రబలలేకయు ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? హల్లెలూయా. సన్నిధిని మడకరా? ఇదే యెహోవా వాక్కు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ వచనం జాగ్రత్తగా మీరు ధ్యానం చేస్తే చివరికి మీరు భయము నుండి పాపం చేయకూడదనంటే మీరు దేవునికి భయపడేవారుగా ఉండాలి. ఎవరికి భయపడేవారు ఉండాలా? ఎవరికి భయపడకపోయినా ఆయన మాత్రం భయపడాలి. ఎందుకంటే నువ్వు ఈ లోకానికి రావడానికి కారణం ఆయన, నువ్వు ఈరోజు బ్రతుకున్నావంటే కారణం ఆయన, నువ్వు మంచి బట్టలు వేసుకున్నావంటే కారణం ఆయన, మంచి తిండి తింటున్నావంటే కారణం ఆయన, నువ్వు నడుస్తున్నావంటే కారణం ఆయన, ఊపిరి పీల్చుకుంటున్నావంటే కారణం ఆయన, నువ్వు రేపటి దినం ఉంటావో లేదో కూడా డిసైడ్ చేయడానికి అవసరమైనది కూడా ఆయనే, సమస్తం ఆయనే. కనుక మనం ఎవరికి భయపడాలా? ఎవరికి భయపడాలా? దేవుని మాట ఒకటి చెప్తుందిరా. ఏమంటే మిమ్మల్ని చంపేవాడికి మీరు భయపడకూడదు, కానీ మీలో ఒక ఆత్మ ఉంటుంది చూసావా, దాన్ని చంపేవాడిని మాత్రం ఖచ్చితంగా భయపడాలి. మీ ఆత్మను చంపేవాడు ఎవరో తెలుసా? దేవుడే. కనుక మనం ఎవరికి భయపడాలట? ఎవరికట? ఎవరికి భయపడాలా? మరి దేవునికి భయపడేవారుగా నువ్వు ఉన్నావా లేదా? నీ మనసు దేవుని దగ్గర ఉందా, పక్కింటోడి దగ్గర ఉందా? రెండోది, నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావా లేదా? ఇంకటి ఏంటట, నీ జీవితంలో వాక్య భయం కలిగి ఉన్నావా లేదా? నువ్వే పరీక్షించుకో. ఒకసారి టాలీ చేసుకుందాం. మనం వినేసి వెళ్ళిపోయేవారిలాగా ఉండకూడదు. పాస్టర్ గారు చెప్పిన అన్నయ్య చెప్పిన ఈ 4 లక్షణాలు కనిపిస్తున్నాయి కదా, నా జీవితం అక్కడ పెట్టుకొని నేను రోజు ఇది చేస్తున్నానా? అదే చేయట్లేదే, తప్పు. వాక్య భయం ఉంటుందా? వాక్య భయం ఏమో అన్నట్లు ఉండకూడదు. ఉంటే ఉందని లేకపోతే లేదని కొట్టుకునేటట్లుగా ఉండాలి. అలా కొట్టుకొని ఇది నేను పాటించట్లేదు, నేను ఇది ఫాలో అవ్వాలా అనే ఒక ఆత్మ మీలో ఉందనుకో, పాపం జోలికి మీరు వెళ్ళరు. పాపం జోలికి మీరు ప్రవేశించరు. ఎప్పుడు తెలుసా? దేవుని మీద భయం ఉండాలా. నీ జీవితం చెప్పిన వాక్యాన్ని ఇలా టాలీ చేసుకుని చూడాలి. చూడకుండా చేయకుండా, ప్రభా భాస్కర్ గారు
క్రిస్టియన్ అండి, నేను దేవుని నమ్ముకున్నానబ్బా, నేను రోజు ప్రార్థన చేస్తున్నా, నేను రోజు దేవునితో మందిరానికి వెళ్ళిపోతున్నా అంటే సరిపోదు. దేవుని వాక్య ప్రకారంగా నీ జీవితం ఉందో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమంది చేసి తిమ్మిరికే దేవునికే మహిమ కలుగునుగాక. అదిగో మిగతా వాళ్ళందరి చేతులు తిమ్మిరికే, ఇద్దరు చేతులు పని చేసే దేవునికి స్తోత్రం. ఏం చేయాలట చెప్పండి? మీరు భయము నుండి పాపం చేయకూడదంటే మొదట ఏం చేయాలట? మీరు యెహోవాను సేవించాలి. రెండోదిగా మీరు మీరు భయము నుండి పాపం చేయకూడదంటే మీ మనసు యేసయ్యకి ఇవ్వాలి. రెండోదిగా మూడోదిగా మీరు భయము నుండి పాపం చేయకూడదంటే వాక్య భయములో ఉండాలి. నాలుగోదిగా మీరు భయము నుండి పాపం చేయకూడదు అంటే దేవుని మీద భయం ఉండాలి. ఏముండాలా? దేవుని మీద మనం భయం ఉంచామనుకోరా మిగతా వరకు భయపడరు. దేవుని మీద భయం లేదనుకో మిగతా అందరికీ భయపడదు. ఇదే సింపుల్, అర్థమవుతుందా? మీరు దేవుని మీద భయం ఉంచారనుకో ఎవ్వడికి భయపడరు. మీరు దేవుని మీద భయం లేకుండా జీవించారనుకో మిగతా అందరికీ భయపడతారు. ఎందుకంటే తెలుసా, ఆయనే ధైర్యవంతుడు. నీకు ధైర్యం ఇస్తాడు యేసయ్య దగ్గరకు వస్తే, నీ పాపాలు కడుగుతాడు యేసయ్య దగ్గరకు వస్తే. యేసయ్య దగ్గరకు వస్తే నీ జీవితమే పరిమళంగా మారుస్తాడు. హల్లెలూయా. నా జీవితం కూడా కంపు కొట్టే జీవితమే పాత రోజుల్లో. ఇప్పుడు కొంతమందికైనా తెలియపరిచే విధంగా చేస్తున్నాడంటే అది కేవలం దేవుడే. హల్లెలూయా. ఒకప్పుడైతే నేను చెప్తే ఎవడు వినేవాడు కదా. అసలు మా వదిన గారు ఉన్నారు, సాక్ష్యం తెలియదు. ఆమె తెలుసు, చిన్నప్పటి నుండి మేము మా వదిన గారు కలిసి చెప్పినాం కాబట్టి నా జీవితం ఏంటో ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడేంటో కూడా ఆమెకు తెలుసు. ఇప్పుడేంటో మీకు తెలుసు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం దేవుని కృప. నేను ఈరోజు ఇలా ఉండి అనేక చోట్ల ప్రభు నన్ను వాడుకుంటున్నాడంటే దేవుని కృప. హల్లెలూయా. కొంతమంది అయినా అన్నయ్యలా నేను ఉండాలిరా అని ప్రయత్నం చేస్తున్నారే. అన్నయ్యలాగా నేను ఉండాలిరా, అన్నయ్యలాగా అసలు అన్న ఏం చెప్తాదేరా, నేను అన్నయ్యని వెంబడించాలి అనుకున్నారే. నన్ను కాదు వెంబడించాల్సింది, ప్రభువుని వెంబడించాలి. కానీ కొంతమంది అయినా నా జీవితాన్ని చూస్తున్నారే, కొంతమంది నా జీవితంలో లాగా నేను ఉండాలని ప్రయత్నం చేస్తున్నారే. ఇవంతా ఎందుకో తెలుసా? అది దేవుడిచ్చిన కృప. హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్, అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఒక్క మాట అడుగుదాం ప్రభు సన్నిధిలో. యేసయ్యా నీకు వందనాలు నాయనా, స్తోత్రాలు ప్రభువా. ఘనమైన దేవా నీకు వందనాలు తండ్రి, నీకే స్తుతి చెల్లిస్తున్నాము దేవా. అయా నైనా తండ్రి యేసయ్యా, మా జీవితంలో మీరు చేయబోతున్న మేలుకై మీకు వందనాలు నైనా. అయ్యా మీరు భయము నొంది పాపం చేయకూడదంటే, మీరు భయము నొంది పాపం చేయకూడదంటే ప్రభా నేను సేవించే మనసు నాకు దయచేయి ప్రభా. నైనా అయా నా మనసు నీ వైపు నిలపగలిగిన కృప దయచేయి ప్రభా. నైనా తండ్రి యేసయ్యా నీకే స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. అయా నీకే వందనాలు నైనా. మేము భయము నొంది పాపం చేయకూడదంటే ప్రభా యేసయ్యా నాయనా తండ్రి వాక్య భయముతో జీవించడానికి కృప దయచేయండి. అయా మేము భయము నుండి పాపం చేయకుండా ఉండటానికి దేవానైనా తండ్రి యేసయ్యా నీ కృప దయచే ప్రభా. నీ అందు భయము నిలిపే వారిగా ఉండనివ్వండి తండ్రి. నీకే స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. మంచి దేవానికి వందనాలు నాయనా. ఎంతమంది యవన బిడ్డలైతే ప్రభు నాయన తండ్రి వారు ప్రభు నాయన తండ్రి యేసయ్యా నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఎంతమంది అయితే నిర్ణయం తీసుకుంటున్నారు, ఎస్ ఇంతకాలము భయపడే పాపం చేశాను, ఇక నేను భయపడను. ఎందుకంటే నాలో యేసు ఉన్నాడు, నా మనసు యేసు వైపు నిలబెడతా, నా జీవితం మీద అధికారం యేసుకిస్తా. నేను భయపడను, నేను దిగులు చెందను, నేను జడియను. ఎందుకంటే నా జీవితం మీద అధికారం యేసుదే అని ప్రభు నిర్ణయం తీసుకుంటున్న ప్రతి యవన బిడ్డకు నీ సహాయం అందజేయండి, నీ వెలుగు అందజేయండి, నీ కృప అందజేయమని కోరుతున్నాను. యేసయ్యానికి వందనాలైన స్తోత్రం. సహాయం దయచేయండి, నడిపించండి, కృప చూపించమని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.